17 రోజుల పాటు అపూర్వ రీతిలో జరుగుతోన్న కోటి దీపోత్సవ వైభవాన్ని, అలానే ఈరోజు జరుపుకుంటున్న విశేష పూజల వైశిష్ట్యాన్ని వివరించాల్సిందిగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారిని కోరుతున్నాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శృంగేరి జగద్గురువుల దివ్య చరణాబ్జములకు అనంతకోటి సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ, కోటి దీపోత్సవం ఈ రోజుతో ముగింపు. గత 15 రోజులుగా మహాద్భుతంగా పరమేశ్వర శివతత్వ వైభవాన్ని ఈ ప్రాంగణంలో నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా మనం వీక్షిస్తూ ఉన్నాం. పుష్పదంతుల వారు మహిమ్న స్తోత్రం చేస్తూ ఈశ్వరుడి గురించి ఒక మాట చెప్పారు. అసిత గిరిసమం స్యాత్ కజ్జలం సింధు పాత్రే సురతరువరుషాఖాలేఖినీ పత్రముర్వి లిఖతి యది గృహీత్వా శారదా సర్వకాలం తదపి తవ గుణానాం ఈశ పారం నయాతి. మహిమ్న స్తోత్రంలో శివ వైభవాన్ని వర్ణిస్తూ పుష్పదంతుల వారు చెప్పినటువంటి వైభవం ఇది. ఈశ్వర తత్వాన్ని వర్ణించాలి అంటే చదువుల తల్లి అయినటువంటి శారదాదేవి కాటుక కొండను తీసుకువెళ్ళి సముద్రంలో వేసి సిరాగా మార్చి దేవలోకానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ కల్పవృక్షం యొక్క కొమ్మను తీసుకువచ్చి చదువుల తల్లి అయినటువంటి జగదంబిక పరాభట్టారిక సర్వకాలముల యందు వ్రాస్తున్నప్పటికీ, హే ఈశ్వర, నీ యొక్క ఒక్క గుణాన్ని కూడా వర్ణించలేకపోయిందే. అటువంటి అనంత కళ్యాణ గుణ వైభవం కలిగినటువంటి నీ మహిమను నేనేమని వర్ణించను, ఏమని పొగడను? కాబట్టే తవ తత్వం న జానామి ఈశ్వర, కీదృశోసి మహేశ్వర, యాదృశాయ నమో నమః. నీవు ఎటువంటి వాడివో తెలియదు, కానీ అన్ని నమస్కారాలు నీకే చేస్తున్నామని అటువంటి ఈశ్వరుడి యొక్క వైభవాన్ని, కార్తీక దామోదర వైభవాన్ని, ఈ హరిహరాత్మకమైనటువంటి కార్తీక మాసాన్ని మనకు సాధనా మాసంగా ఒకటేమిటి, భక్తి టీవీ వారు ఈ గత 15 రోజులుగా శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, మధురై, అలంపురం, పంచారామాలు, తిరుమల, ద్వారకా తిరుమల, యాదాద్రి, ధర్మపురి, సింహాచలం, కాణిపాకం, అన్నవరం, ఒంటిమిట్ట, ఇలా ఒకటేమిటి దేశంలో ఉన్నటువంటి ప్రముఖ క్షేత్రముల్లో ఉన్నటువంటి సమస్త దేవతామూర్తులను మన భాగ్యనగరానికి, ఈ ఎన్టీఆర్ స్టేడియానికి తీసుకొని వచ్చి వారందరికీ కూడా సమస్త క్షేత్ర దర్శనం చేయించి, విశేషం ఏంటంటే రచన టీవీ యాజమాన్యం శ్రీ నరేంద్ర చౌదరి దంపతులు అన్ని పూజలకు కావలసినటువంటి సామగ్రిని ఉచితంగానే ఇచ్చి ఒక మహోత్కృష్టమైనటువంటి దివ్య యజ్ఞాన్ని కనుల పండుగగా ఆనందంగా మనందరి చేత జరిపించారు. కాబట్టి ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో మరల ఈ కోటి దీపోత్సవం ఇక్కడ వైభవంగా జరగాలి. రేపటి నుంచి ఈ ప్రాంగణం అంతా బహుశా నేను అనుకుంటా అలవాట్లో పొరపాటుగా రేపు కూడా చాలామంది ఇక్కడికి వచ్చేస్తారు. కారణం ఏంటంటే ఇది చూడకపోతే నిద్ర పట్టట్లేదు, ఇది చూడకపోతే ఏమీ అర్థం కావట్లేదు. అలా కోటి దీపోత్సవాన్ని సమస్త దేవతామూర్తుల ఆలవాలంగా మార్చి సమస్తమైనటువంటి దేవతా అనుగ్రహంగా మనకు అందించారు వీరంతా కూడా. కాబట్టి మరల కార్తీకం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం. కృత్తికా సోమవారేషు శివస్య యజనం నృణాం అని శివపురాణం చెప్పింది. కార్తీక మాసం సోమవారం శివారాధన ఎంతో ప్రత్యేకత. కాబట్టి ఈసారి కార్తీక మాసంలో 5 సోమవారాలు రావటం,
అందులో సద్యోజాత, అఘోర, వామదేవ, ఈశాన, తత్పురుష, పంచముఖ పరమేశ్వరుడికి 5 ముఖములుగా 5 సోమవారాలతో ఈ సంవత్సరం అంతా కూడా మనకు అద్భుతమైనటువంటి శివానుగ్రహాన్ని ఈ మాసం అందింపజేసింది. మరల వచ్చేటువంటి మాసం మార్గశీర్ష మాసం. మనకు శాస్త్రంలో చెప్పారు, దేవదేవుని చింతించు దినము దినము. ఏ రోజు గొప్పది అంటే ఈశ్వరారాధన చేసేటువంటి రోజే గొప్పది అన్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఇవాళ ఉజ్జయినిలో జరిగేటువంటి మహాభస్మాభిషేకం ఈరోజు జరిగింది. పుష్పదంతుల వారు అంటారు, శ్మశానేశ్వ క్రీడ స్మరహరా పిశాచా సహచరాః చితాభస్మాలేపః స్రగపరుకరోటి పరికరః అమంగళ్యం శీలం తవ భవతు నామైవ మకిలం తథాపి స్మర్తॄణాం వరద పరమ మంగళమసే. మన్మధుణ్ణి జయించినటువంటి ఓ ఈశ్వర, శ్మశానమే నీకు విహార భూమి, పిశాచములే నీకు సహచరులు, చితాభస్మమే నీకు మైపూత. ఇలా సమస్తమైనటువంటి దివ్యమైనటువంటి లోకంలో అమంగళంగా కనిపించేటువంటి వస్తువులన్నీ నీ శరీరాన్ని తాకడం చేత మంగళమైంది. ఈరోజు చేసినటువంటి విభూతి యొక్క అభిషేకం యొక్క ఫలితాన్ని శివపురాణం ఎంతో గొప్పగా వర్ణన చేస్తూ, విభూతి ఐశ్వర్యం విదుహు, విభూతి అంటే ఐశ్వర్యమట. శివ విభూతిని ధరించినటువంటి వాడికి ప్రమాదాలు తొలగిపోతాయి, మృత్యువు తొలగిపోతుంది. మృత్యుంజయుడైనటువంటి ఈశ్వరారాధన చేసినటువంటి వాడికి శతాయుష్మంతమైనటువంటి జీవనం మనకు సంప్రాప్తమవుతుంది. అందువల్లనే చెప్పాడు శంకర భగవత్పాదుల వారు, శివాపరాధ క్షమాపణ స్తోత్రం చేస్తూ అన్నాడు, ఆయురునశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యవ్వనం ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీ స్తోయతరంగభంగ చపలం విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతం కరుణయా త్వం రక్ష రక్ష అధునా. ఎంత గొప్ప మాట అంటే, మనం అనుకుంటాం డిసెంబర్ 31 రాగానే మనం ఏం చేస్తామంటే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తాం. ఎంత వెర్రి కాకపోతే మన యొక్క జీవితంలో రోజులు గడిచిపోతూ ఉంటే హ్యాపీయా లేకపోతే పూర్తిగా దుఃఖపడాల్సినటువంటి అంశం. అందుకే 31వ తారీఖు నాడు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోవటం కాదు, ఈ నెల రోజు ఈ సంవత్సరం మనం ఏం చేశాం, వచ్చే సంవత్సరం ఏం చెయ్యాలి. కాబట్టి మనకు ఏ రోజైతే భగవన్నామ సంకీర్తనం చేశామో ఆ రోజు మన జీవితంలో పదిలమైనటువంటి రోజు. ఆయురు నశ్యతి పశ్యతాం, చూస్తూ ఉండగానే ఆయుర్దాయం గడిచిపోతుంది. అన్నీ వస్తాయి కానీ తిరిగి రానటువంటిది కాలము ప్రాణము. ఆ రెండు ఎవరి అధీనంలో ఉంటాయి అంటే అవి ఈశ్వరుడి యొక్క అధీనంలో ఉంటాయి. అందుకే కాలాన్ని జయించినటువంటి వాడు, కామాన్ని జయించినటువంటి వాడు జగత్తులో ఒక్క ఈశ్వరుడే అన్నారు. కోరికతో వచ్చేటువంటి మన్మధుణ్ణి భస్మం చేశాడు. అలాగే కాలస్వరూపమైనటువంటి యమధర్మరాజు యొక్క వక్షస్థలం మీద తన్నినాడు. అందుకే యమధర్మరాజుకు భయమేమిటి అంటే ఒకే ఒక్క భయమట, ఎవరైతే ఈ కార్తీక మాసంలో నిత్యం శివారాధన చేశారా, నిత్యం శివ పంచాక్షరి జపం చేశారా, వారి జోలికి మాత్రం వెళ్ళకు అన్నారు. నిత్యం శివుణ్ణి కీర్తించేటువంటి వారికి అపమృత్యు దోషం తొలగిపోతుంది. అందువల్లనే శివారాధన అనేటువంటిది అపమృత్యువును తొలగింపజేసి దీర్ఘవంతమైనటువంటి ఆయుర్దాయాన్ని కలిగింపజేస్తుంది. ఎంత ఆయుర్దాయం అంటే ఇక్కడ మనం చూసాం, ఇక్కడ అమ్మవారి ఆరాధన జరుగుతోంది, అయ్యవారి ఆరాధన జరుగుతోంది, ఒక్క ఈశ్వరారాధనే కాదు. అందుకే మనకు శాస్త్రం చెప్పింది ఏమిటి అంటే, శివాలయం గత్వా విష్ణుం స్మరేత్, విష్ణువాలయం గత్వా శివం స్మరేత్. మనం చేసేటువంటి పనేమిటి అంటే శివుడి దగ్గరికి వెళ్ళి శివుణ్ణి కీర్తిస్తాం, విష్ణువు దగ్గరికి వెళ్ళి విష్ణువును కీర్తిస్తాం. కానీ కూర్మ పురాణం చెప్పింది శివాలయం గత్వా విష్ణుం స్మరేత్, శివాలయానికి వెళ్ళి విష్ణువును కీర్తించాలి, విష్ణువాలయానికి వెళ్ళి శివుణ్ణి కీర్తించాలి. ఈ రెండూ కలిపి కీర్తించేటువంటి ఏకైక మాసం కార్తీక మాసం మాత్రమే. అందుకే కృత్తికా సోమవారేషు, ఈ సోమవారాల్లో శివారాధన, అలాగే బుధవారాల్లో, శనివారాల్లో, ద్వాదశి నాడు, ఏకాదశి నాడు ఇలా విష్ణువు యొక్క ఆరాధన. విష్ణువును కార్తీక దామోదరుడిగా, శివుణ్ణి కార్తీక త్ర్యంబకేశ్వరుడిగా, ఇలా సకలమైనటువంటి దేవతామూర్తుల యొక్క ఆరాధనంతా కూడా మన ప్రాంగణానికి తీసుకువచ్చి మీ అందరికీ కూడా చక్కటి ఆరాధన, చక్కటి సాధన చేయించినటువంటి భక్తి టీవీ యాజమాన్యానికి
ఎంత చెప్పినా మనము కృతజ్ఞతలు ఇంకా పూర్తి కావు. కాబట్టి మరొక్కసారిగా మీరంతా కూడా ఎంత గట్టిగా చప్పట్లు కొడితే మరల అంత తొందరగా కార్తీకం వస్తుంది, మరల అంత తొందరగా కోటి దీపోత్సవం వస్తుంది, మరల అంత తొందరగా మీరు ఈ ప్రాంగణానికి వస్తారు, మరల అంత తొందరగా శ్రీశైల, శ్రీకాళహస్తి, వేములవాడ, మధురై, అలంపురం, పంచారామాలు, తిరుమల, ద్వారకా తిరుమల, యాదాద్రి, ధర్మపురి, సింహాచల, కాణిపాక, అన్నవర, ఒంటిమిట్ట, ఇలా ఒకటేమిటి ఆసేతు, హిమాచల క్షేత్ర దేవతలంతా కూడా మన ప్రాంగణానికి మరల వచ్చే సంవత్సరం రావాలి అని ఆ స్వామివారిని ఆహ్వానం చేస్తూ సంధ్యారంభ విజృంభితాం. ఇప్పుడు శ్రీశైల మల్లికార్జున స్వామి వారి యొక్క కళ్యాణోత్సవం ప్రారంభం కాబోతూ ఉన్నది. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. స్వామివారి యొక్క శిఖరం చూస్తేనే పునర్జన్మ లేకపోతే సగుణ సాకార సుందర వదనారవింద సౌందర్య ఏకాకార స్ఫూర్తివంతమైనటువంటి స్వామివారిని చూస్తే పునర్జన్మ ఉంటుందా? అందుకే ఒకసారి చెప్పండి, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. రెండు చేతులతో గట్టి కరతాల ధ్వనులతో ఆ స్వామివారికి స్వాగతాన్ని చెప్పండి. శ్రీశైల మల్లన్న భ్రమరాంబికాదేవి మన ప్రాంగణానికి వచ్చేశారు. వారికి స్వాగతాన్ని తెలియజేస్తూ ఇలాగే ప్రతి సంవత్సరం మనను అనుగ్రహించాలి అని కోరుకుంటూ అందరూ కూడా చెప్పండి, ఒకే ఒక్క కోరిక ప్రతి ఒక్కరి నోట చెప్పండి. ఇదే శివుడి యొక్క ప్రార్థన, కార్తీక మాస ప్రార్థన. అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవనం, దేహి మే కృపయా శంభో త్వయి భక్త్యం అచంచలాం. స్వామి, నీ పాదముల మీద కుదురైన ఏకాగ్ర భక్తిని మాకు అనుగ్రహించమని, మరల మరల ఇట్టి అవకాశాలు మనకు కలిగించమని సద్యోజాత అఘోర వామదేవ ఈశాన తత్పురుష పంచముఖ పరమేశ్వరుడి యొక్క దివ్య చరణాబ్జములకు సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తూ ఇంతటి మహత్తరమైనటువంటి యజ్ఞాన్ని మనకు అందించినటువంటి రచనా టీవీ టెలివిజన్ యాజమాన్యానికి శిరస ఒకసారి నమస్కారాలు, ధన్యవాద పూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తూ నా ప్రవచనాన్ని ఇక్కడితో విరమిస్తున్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు, ధర్మస్య విజయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిష సద్భావన అస్తు, విశ్వస్య కళ్యాణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. శివుడి దగ్గర గోవింద నామ సంకీర్తనం చేస్తే ఫలితం ఎక్కువ. స్వస్తి. చక్కనైన విషయాలను సవివరంగా మనకు అందించారు బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు. వారికి మా ధన్యవాదాలు. శివనామ స్మరణ